హలో గైస్, మనకి ఏపీఎస్ఆర్టీసీలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది ఏంటంటే అప్రెంటిస్షిప్ అనమాట. మనం దీంట్లో అప్లై చేయాలంటే మనకి ఖచ్చితంగా ఐటీఐ పాస్ అయ్యి ఉండాలి. మనకి లాస్ట్ డేట్ అనేది 4/10/2025 అనమాట. మనకి ఏ జిల్లాల్లో మన ఖాళీ ఉన్నాయంటే చిత్తూరు మొత్తం కలిపి 48, తిరుపతి 88, నెల్లూరు 91, ప్రకాశం 54 అనమాట. మనం అప్లై చేయాలంటే మనం ఆన్లైన్లో అప్రెంటిస్షిప్ india.go.in అప్లై చేయాలి, లాగిన్ అయ్యాలి. మనకి ఇక్కడ డిస్టిక్ చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశంలో ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ చిత్తూరు డిస్టిక్, తిరుపతి డిస్టిక్, నెల్లూరు డిస్టిక్, ప్రకాశం డిస్టిక్లో అనమాట. మనము వెరిఫికేషన్ ఉంటుంది. మనం ఆన్లైన్ చేస్తాం కదా, తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. అక్కడ మనము ఫీజు ఎంత చెల్లించాలంటే 118 రూపాయలు చెల్లించాలి వెరిఫికేషన్కి. మనం ఆన్లైన్లో చేసిన తర్వాత మనకి 6వ తేదీ లోపుగా మనము ఇది జెరాక్స్లు ఉంటాయి కదా, ఆధార్ కార్డు, మరి 10th క్లాస్ మార్క్ లిస్టు, ఐటీఐ మార్క్ లిస్టు, అలాగే మనకి రెజ్యూమ్తో పాటు మనము చెక్ చేసి మనం 6వ తేదీలో పంపించాలన్నమాట. అలాగే మనకి ఏమేమి ఉండాలంటే మార్క్ లిస్టు, ఐటీఐ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఈడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళది, అలాగే స్పోర్ట్స్ కోటా, ఆధార్ కార్డు ఇవి పంపించాలి. ఎక్కడికి పంపించాలంటే ప్రిన్సిపల్ జోన్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్, ఉకుత్ర వెంకటచలం మండల్, నెల్లూరు డిస్టిక్ పంపించాలన్నమాట. అలాగే మనం రెజ్యూమ్ మార్క్ లిస్ట్ అవన్నీ చెక్ చేసి ఆ చిరునామాకి పంపించాలన్నమాట. మనం ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మనం జెరాక్స్లు కూడా తీసుకెళ్ళాలి. మనకు ఆన్లైన్ నుండి ఎప్పుడు ఓపెనింగ్ అవుతుందంటే 17/9/2025 అనమాట. లాస్ట్ డేట్ అనేది 4/10/2025 అనమాట. మనం 10th క్లాస్ మార్క్ లిస్ట్లో డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఎలాగ ఉందో ఆధార్ కార్డులో సేమ్ అలాగే ఉండాలి, లేకపోతే మనకి క్వాలిఫై చేయరు అనమాట. అదే ఇంటర్కు నో చెప్పేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు ఇచ్చారు రెజ్యూమ్ అనేది. మనం ఇక్కడ అదే మన డిస్టిక్ నేము, మన నేము, జెండర్ ఇవన్నీ మనం ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.